మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ నుంచి కరీంనగర్ వార్తలు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు చట్టబద్ధత కల్పించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. తెలంగాణ చౌక్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మణరావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆడబిడ్డల వివాహానికి తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అమలులో విఫలమైందని లక్ష్మణరావు ఆరోపించారు. పథకాలకు చట్టబద్ధత లేదంటూ హైకోర్టులో కేసులు స్టే రావడానికి ప్రభుత్వ వైఖరే కారణమని విమర్శించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టి పథకాలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఉద్యమంలోనే గ్రామం సందర్శించినప్పుడు అక్కడున్న ప్రజల వాళ్ళ కూతుర్ల గురించి బిడ్డల పెళ్లిళ్ళు చేయాలంటే ఆస్తులు అమ్ముకొని వాళ్ళు రోడ్ల మీద పడుతుర్రనేది గమనించే ఆనాడు ఉద్యమంలోనే వారు ప్రకటించడం జరిగింది. మహిళల పెళ్లి ఒక భారమైంది తల్లిదండ్రులకు కాబట్టి ప్రభుత్వమే ఆ ఆడబిడ్డగా భావించి మరి వాళ్ళకు పెళ్లిళ్ళు చేస్తామని ఆ ఉద్యమంలో చెప్పిన కార్యక్రమాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే కళ్యాణ లక్ష్మి ప్రతి ఇంటికి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పేర మొదటగా 51,000, తర్వాత 75,000, ₹1,00,000 కళ్యాణ లక్ష్మి శాంక్షన్ చేసి గడిచిన తెలంగాణ ప్రభుత్వంలో మరి ఏ తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల పుడితే భారమని భావించద్దు, ఆడపిల్ల పుడితే తెలంగాణ ఆస్తిగా, తెలంగాణ ఆడబిడ్డగా, తెలంగాణకు ఒక లక్ష్మిగా భావించాలనే ఉద్దేశంతో మరి ఇలా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ ప్రకటిస్తే దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఓట్లతోని, రైతుల ఓట్లతోని, నిరుద్యోగుల ఓట్లతోని ప్రభుత్వం గద్దెనెక్కి ఇవాళ నిరుద్యోగులను, రైతులను, మహిళలను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మంచిగా వచ్చి తల్లిదండ్రుల ముఖంలో ఆనందం ఉంటే ఆనందాన్ని చూడలేని ఈ దౌర్భాగ్యులు కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక బినామీతోని కోట్ల మరి ఇవాళ కేసేపిచ్చి మరి దాదాపు 4-5 పేజీలలో కూడా ఎటువంటి ఆధారాలు చూపించకుండా దాని మీద స్టే వచ్చే విధంగా మరి ఇలా ప్రభుత్వం వాళ్ళ నిర్లక్ష్యం వహించిందంటే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు. ఎందుకంటే ₹1,00,000 కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తే దాంతోపాటు తులం బంగారం ఇస్తామని ఆశ చూపించి మహిళా ఓట్లన్నీ దండుకొని ఇలా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి మరి ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా రద్దు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే కోర్టులో స్టే వెకటి చేసి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి, కళ్యాణ లక్ష్మిని కంటిన్యూ చేయాలి. మీరు ఇస్తా అన్న కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000తో పాటు మీరు ఇస్తా అన్న తులం బంగారం వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, ఇయ్యని పక్షాన ఈ మన మహిళల వాళ్ళ ఏడుపు మంచిది కాదు, మహిళల శాపం మంచిది కాదు. వాళ్ళ శాపంతో నువ్వు కొట్టుకుపోతావు, మరి గంగలో కొట్టుకుపోతావని మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, రైతు మరి కష్టం చేస్తేనే ఇలా బతికే కుటుంబాలు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడన్నా రైతు ఇబ్బంది జరిగితే మరి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటే మరి ఆ రోడ్డు మీద పడొద్దని మరి ప్రభుత్వమే LIC ద్వారా వాళ్లకు నిధులు చెల్లించి మరి వారు చనిపోగానే 5 లక్షలు వారం రోజుల లోపలనే వచ్చేటట్టు రైతు బీమా కూడా ఇస్తే రైతు బీమా కట్టే పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడం దురాదృష్టం. ఇలా రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు వీళ్ళందరి శాపం కలిగి, వీళ్ళందరి శాపనార్థాలు జరిగి నువ్వు కొట్టుకుపోతావని ప్రభుత్వం గంగలో కలుపుతుందని మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, మీరు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నారు, మీరు వెంటనే రైతు బీమా ప్రకటించాలి. అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి నిధులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ కరీంనగర్ నగరంలో బీఆర్ఎస్ కాన్ఫరెన్సీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియదు. ప్రైవేటు వ్యక్తి కోర్టులో వేసిన పిల్ ఆధారంగా హైకోర్టు షాదీ ముబారక్ తర్వాత కళ్యాణ లక్ష్మి పథకాలు వీటికి చట్టబద్ధత లేదు, ఇది రాజ్యాంగబద్ధం కాదు, వీటిని కొనసాగించడం అని చెప్పి వాటి స్టే విధించింది. దీనికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే, 100% ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం. ఎందుకంటే ఆ వ్యక్తి పిల్లు వేసినప్పుడు హైకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది, మీ సమాధానం ఇవ్వండి అని కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి ప్రభుత్వానికి గడువు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కావాలని డెలిబరేట్గా 4 వారాల లోపల మరి న్యాయవాదిని నియమించి కౌంటర్ వేయలేదు, తన వాదనలు వినిపించలేదు. దాంతో వినిపించకపోగా మళ్ళొక 4 వారాలు టైం అడిగితే హైకోర్టు
విసుగు చెంది తర్వాత ఈ యొక్క పథకాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి యొక్క కావాలని చేసినటువంటి కుట్ర. వీటిని అమలు చేయలేక అతను అదనంగా హామీ ఇచ్చినటువంటి తులం బంగారం ఇవ్వలేక వీటిని పరోక్షంగా వీటి నిలుపుదలకు ఆయనే కృషి చేసి ఆయనే కారకుడైందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మేము ఈరోజు ఇక్కడ కరీంనగర్లో తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేయడం జరిగింది. మా డిమాండ్ ఒకటే, మీరు న్యాయమై అడ్వకేట్లను న్యాయ నిపుణులను కేటాయించి ఈ ఈ యొక్క పథకాలకు చట్టబద్ధత కల్పించే విధంగా హైకోర్టులో ఆర్గ్యూ చేసి ఈ యొక్క స్టేలను ఎత్తివేయించే ప్రయత్నం చేయాలి. లేకపోతే వచ్చే శాసనసభ సమావేశం లోపల ఈ బిల్లును ప్రవేశపెట్టి వీటికి చట్టబద్ధత కల్పించడానికి కృషి చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీనికి కారణం మీరే, ఇది రద్దు కావడానికి పరోక్షంగా మీరే దీనికి కారకులని చెప్పి మేము భావించవలసి వస్తుంది. ప్రజలు కూడా అందరూ భావిస్తారని చెప్పి మీకు తెలియజేస్తూ వెంటనే మీరు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ పథకాల కొనసాగింపుకు కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.